హలో గైస్, అయితే మరి పెద్దకి సంబంధించి ఒక మంచి న్యూస్, ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా తాలూకు బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. సో ఎక్కడ ఓపెన్ అయ్యాయి, ఎలా బుక్ చేసుకోవాలి మొత్తం చెప్తాను. యాక్చువల్లీ ఏ పాన్ ఇండియా సినిమాకైనా ఇండియాలో ఓపెన్ చేయడానికి ముందు ఓవర్సీస్లో ఓపెన్ చేస్తారు. సో పెద్ద అనే సినిమాకి కూడా ఓవర్సీస్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడానికి ఆప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఓపెన్ చేశారు ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో నిన్ననే మన వృద్ధి సినిమాస్ అలాగే ప్రత్యూష సినిమాస్ కొలాబరేట్ అయ్యి వాళ్ళైతే మార్చి 26వ తేదీన ఉదయం 11:30కి ఒక ముహూర్తంలో పెట్టుకొని సో రిలీజ్ చేయడానికి అయితే ఇంకా ప్లాన్ చేసుకున్నారు. సో ఓవర్సీస్ బుకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ వచ్చే ఆ మార్కెట్, అక్కడ వచ్చే క్రియేట్ అయ్యే మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన దగ్గర అనుకోండి ఒక టికెట్ అనేది 200-300 అట్లా ఉంటుంది. బట్ అక్కడ డాలర్స్లో కౌంట్ అవుతుంది. సో కొన్నిసార్లు $10, $15 అట్లాగా ఆ నెంబర్ అనేది 5 మిలియన్స్ 6 మిలియన్స్ అక్కడ వరకు వెళ్తుంది. సో చరణానికి చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఓవర్సీట్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంత పెద్ద డిజాస్టర్ అయింది, గేమ్ చేంజర్. బట్ దానికి కూడా ఓవర్సీస్ బుకింగ్ చాలా బాగా జరిగాయి. సో ఆ రకంగా చెప్తున్నా, ఈ పెద్ద అనే సినిమాకి కూడా ఓవర్సీస్ బుకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆల్మోస్ట్ ఒక నెల రోజుల ముందుగానే వీళ్ళైతే ఆ బుకింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ చేశారు. సో మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఎంత ఎర్లీగా ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ హైప్ ఏమైనా తగ్గిపోద్ది, లేకపోతే ఇంకేదైనా. లేదు గైస్, ఓవర్సీస్లో ఎస్పెషల్లీ నార్త్ అమెరికా రీజియన్లో చరణానికి మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఎప్పటి నుంచో మనకి ఆ టైం నుంచి కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా అది రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మార్చి 27వ తేదీన మన చరణ్ బర్త్డే. ఆ బర్త్డే రోజున కొన్ని సర్ప్రైజ్లు అయితే మనకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి మళ్ళీ స్ట్రగుల్ అయిపోద్ది, క్లమ్జీ అయిపోద్ది అని చెప్పి ఒక రోజు ముందుగానే టికెట్ ఆప్షన్ అయితే వీళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట. ఇంకో విషయం కూడా గైస్, ఇంకేంటంటున్నారంటే మళ్ళీ మొదలెట్టారు నిన్నటి నుంచి. సో పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ట్వీట్లు పెడుతున్నారు. సో లేదు గైస్, అసలు నమ్మొద్దు, అసలు అవేమి చూడొద్దు. పోస్ట్ పోన్ అనే ఆప్షన్ మరి లేదు. ఇప్పుడు యాక్చువల్లీ మార్చి 27వ తేదీకి రావాలి. బట్ దురంధర్ అనే సినిమా వస్తుంది, టాక్సిక్ అనే సినిమా వస్తుంది అని చెప్పి కొంచెం ఒక రెస్పెక్ట్తో వాళ్ళైతే వెనక్కి వెళ్ళారా తప్ప ఇంకో రీజన్ ఏమీ లేదు. బట్ ఇప్పుడు ఏప్రిల్ మనకి 29 అని చెప్పి ఒక డేట్ అయితే ఉంది. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి వాళ్ళు అసలు రెడీగా లేరు అనమాట. ఏ పరిస్థితుల్లో అయినా రాత్రి పగళ్ళు కష్టపడి అయినా సరే ఆ రోజున సినిమా రిలీజ్ చేయాలి అని చెప్పి బుచ్చిబాబు అయితే చాలా గట్టిగా ఉన్నాడు. అయిపోయింది, షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక ఐటమ్ సాంగ్ ఉంది, జస్ట్ ఒక 10 మినిట్స్ సీన్ ఒకటి ఉంది అంతే. అది కంప్లీట్ అయిపోతే ఇంకా సినిమా షూటింగ్ అంతా అయిపోద్ది. మన చరణ్ కూడా డబ్బింగ్ చెప్పేశాడు, అంతా కంప్లీట్ అయిపోయింది. మనం రీసెంట్గా వీడియోస్లో కూడా చూసాము. సో మోస్ట్లీ గైస్ రెడీ అయిపోండి. ఏప్రిల్ 29వ తేదీన ఖచ్చితంగా సినిమా అయితే పడిపోద్ది. 28న మనకు ప్రీమియర్స్ ఉంటాయి. సో మనకి ఇంకా అక్కడి నుంచి అక్కడికి తెలిసిపోద్ది. బట్ దీని తాలూకు అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా ఎంత మంచి హిట్ అయ్యాయో నేను స్పెషల్గా చెప్పక్కర్లా. ఆ రై రై రారా అనే సాంగ్ చాలామంది మార్నింగ్ మోటివేషన్లో కూడా చాలామంది వింటున్నారు. చికరి అనే సాంగ్ కూడా చాలా రెగ్యులర్ మనకు వినిపిస్తుంది. ఇంకా చాలు, ఆ 2 సాంగ్స్ చేయాల్సిన ప్రమోషన్ అయితే చేసేసింది. ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ఏదైతే 3 సాంగ్స్ ఉన్నాయో అవి కూడా మంచి హిట్ అవ్వబోతున్నాయి, మంచి కంటెంట్తో రాబోతున్నాయి. సో 27వ తేదీన మనకి మంచి సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి గైస్. రెడీగా ఉండండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.